ఈరోజు అయితే మనల్ని పోలీసులు పిలిచారనమాట. మన దోళ్ళ గురించి మనకి తెలుసు. మన మీద ఏదో కేసు పడిందంట. పోలీస్ స్టేషన్కి వెళ్తే అరే ఏంట్రా ఇది జైలు వేశారు, ఇక్కడ ఉన్న అంకుల్ ఎందుకు ఏడుస్తున్నారు, ఏందో అడిగి తెలుసుకుందాం. జాంబీస్ గురించి నాకు ఆయనకు తెలిసిన సీక్రెట్ చెప్పారు. ఆయన సహాయంతో నేను జైల్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నా. ఆయన సహాయంతో నేను జైల్లో నుంచి బయటకు వచ్చేసా. ఊరి ఇక్కడ ఏదో గోస్ట్ బైక్ ఉంది, ఇది వేసుకొని వెళ్దాం. ఇది వేసుకొని మన ఇంటికి వెళ్ళిపోయి ఆ సైంటిస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. వావ్ గాయ్స్, ఇదైతే భలే క్రేజీగా ఉంది. మనకేం కాక బయట అంతా జాంబీస్ కారణం ఆ సైంటిస్ట్ అంట. అదిగోండి గాయ్స్, ఎన్ని జాంబీస్ దూరం బయట మొత్తం. మనం ఇప్పుడైతే ఎవరికి దొరకకుండా వెళ్ళిపోతాము. అంత స్పీడ్గా వెళ్ళిపోవాలి. తెలియదు గాయ్స్, ఇంత క్రేజీగా ట్రై చేస్తున్నాను బయటని. మన వెనకాల ఫాలో అవుతున్నారు గాయ్స్. జాంబీస్ మన వెనకాల ఫాలో అవుతున్నాయి గాయ్స్. మనం ఇప్పుడు వెళ్ళాలి గాయ్స్, వెళ్ళి దాక్కోవాలి. అయ్యో గాయ్స్, జాంబీస్ వచ్చేస్తున్నారు. మనం ఇప్పుడు బైక్ దిగేసి గన్ను తీసుకోవాలి గాయ్స్. జాంబీస్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నారు. మనం దీంతో మంట పెట్టడానికి చూద్దాం. ఓకే, గన్ను కన్నా ముందు దీంతో మంట పెట్టడానికి. అరే గాయ్స్, వీళ్ళకి మనకి దూకుతున్నారు. షిట్ మ్యాన్. ఎలాగోలా జాంబీస్ నుంచి తప్పించుకొని మనం సైంటిస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. దీనిలో అయితే మనకి పవర్స్ వస్తే గోడలోంచి వెళ్తే మనకి జాంబీస్ని చంపటం ఈజీ అంట గాయ్స్. వావ్, మనకి ఫైనల్లీ పవర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన లివింగ్ రూమ్లోకి వెళ్ళి మొత్తం ఉన్న వస్తువులన్నీ చేసేసాం గాయ్స్. ఇంకా మనం అయితే సేఫ్. బయటికి వెళ్ళి జాంబీస్ చూసేసాం. కాకపోతే దీనివల్ల నాకు ఒక లాస్ ఉంది గాయ్స్. మనకు కానీ పవర్స్ వస్తే కింద పడినప్పుడల్లా బ్లడ్ వీక్ అయిపోతాం. అరే చూడండి గాయ్స్, ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే అయిపోయింది. మనం ఏం చేయలేం గాయ్స్. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం గాయ్స్. అసలుకే నేను చాలా తొందరలో ఉన్నా.